పరమానందయ్య గారి శిష్యుల కథతో ప్రేక్షకులను పరవశింపచేయడానికి వచ్చేస్తున్నాను. గురుదేవ, శాపగ్రస్తులం, మమ్మల్ని కాపాడండి, మీ శిష్యులుగా స్వీకరించండి. ఎవరు మీరు? చాలా మాయకులుగా ఉన్నారు. గారు అందరూ మాయకులు, నేనొక్కడిని తప్ప. మీరే అందరికీ చదువు చెప్పాలి. సరే అండి, ఈ రోజు నుండి శిష్యులుగా స్వీకరిస్తున్నారు. ధన్యవాదాలు గురుదేవా. ఇప్పుడు మనం ఒక పద్యం నేర్చుకుంటాం. ఏడకు మీ కసగాయలు, దూరకు మీ బంధుజనుల దోషము శుద్ధి, పారకు మీరణ బంధున, మీరకు మీ గురువులార్య మేధిని సుమతి. ఈ రోజుకి ఇది చాలు, భోజనాల వేళ అయింది, రండి కూర్చోండి. ఈ అరటి ఆకులు ఎంత బాగున్నాయో. అవును, భలే భలే బాగున్నాయి. ఆకు కావ ఆకు. ఒరే, చూడని ఆకులు ఉన్నాయి. కుర్మిని గారికి గోరింటాకు, మనకి అరిటాకు, కూరలో కరివేపాకు, తీపికి పూతరాకు, చిన్నకి తమలపాకు. అబ్బా, పీటకి మేకు గుచ్చుకుంది నాకు. అరే అశ్విని, నువ్వు ఆకు తిరిగి వేసావు. అంత మంచి ఆకు పాడవకూడదని నీ బుర్రే బుర్ర ఏమో అలాగే చేస్తావు. అదేమటి రావి తలవి తలా నల్లే ఉంది. ఆకు వాళ్ళకి తిరిగే కోడురా, సరిగ్గా వేయండి. ఎందాకే మీరకు మీ గురువులాన్ని నేర్చుకున్నాము కదా, అలాగే గురుగారు చెప్పినట్టే చేద్దాం. గురువుగారు మీకు ఒక ఉత్తరం ఇచ్చింది. ఏంటిరా అది? పక్క
పూజలో పురాణం చెప్పడానికి ఆహ్వానం అండి. అయితే చదవండి. పూజ్యులైన పరమానందయ్య గారికి ప్రణామములు. పాల్గొన మాస పౌర్ణమి పర్వదినాన మా పార్వతీపురం పాఠశాల ప్రాంగణంలో 10 గదియలకు మా పూర్వ ప్రజలకు ఈ పురాణ పఠిమతో పర్వసింపజేయగలరని కోరుతున్న పార్వతీపురం ప్రజలకు రాసే ప్రాణం ఉంది. పోదాం పదండి గురుగారు. బాగానే ఉంది, కానీ ఈ దంచుడితో నేను 4 మైళ్ళు వెలగడగలను. చూద్దాంలే. మనం ఏదో ఒకటి చేసి గురువు గారిని తీసుకెళ్ళాలిరా. అరే యశ్విని, నువ్వు బాగా చదువుని వారివి కదా, ఒక బాగా చెప్పురా. ఈ అశ్వత్థేవాడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ పొర్రే పొర్ర, మనకి గురువం ఎక్కడ దొరుకుతుందిరా? వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకనంతు లేవు. ఈ గుర్రాల పక్కన గుర్రెలేంటి? కోడి పక్కన ఉంటే కోడి గుడ్లు, గుర్రం పక్కన ఉంటే గుర్రం గుడ్లు. అది గాడిద గుడ్లు. నాకు తెలుసు, గుర్రగారు చెప్పారు కదా, ఉప్పు పప్పు వంబు నక్క పోల్క నుండు చోద చోద రుచు జాడు వేరు. అంటే మనం రుచి చూడాలా ఏంటి? అయినా మనం గుడ్లు తినలేము కదా. పోనీ పొద్దు చూద్దాం. అరే, మనం ఇంటికి తీసుకెళ్ళి పొద్దుదాం. నేను ముందు పొద్దుతాను. లేదు, నేను పొద్దుతాను. ఆగండిగా, అలా పొద్దుగాలు నేను చెప్తాను. సంతోషమే అని గురువు గారు చెప్పారు కదరా. ఒక్కొక్కరే చాలా సమయం పడుతుంది, కానీ అందరం కలిసి పొందితే గురువు తొందరగా వస్తుంది. నీ బుర్రే బుర్ర. ఏంటి రాయి గురువా? గుర్రం గుడ్లు తెచ్చాము, దానిని పొదుగుతున్నాము. ఓరి బాసమ్మలారా, అది గుర్రం గుడ్డు కాదు, అది గుమ్మడికాయ. ఇప్పుడు మనకి గుర్రం ఎక్కడ దొరుకుతుంది? నేను ముందే చెప్పాను అది గుమ్మడికాయ అని. వినగదులు ఎవ్వరు చెప్పినా వినినంత వేగ పడతాది విరింపదుకు. కానీ కల్లా నిజము తెలిసిన మనకు నీటి పడులు మనలో సుమతి. గురుగారు చెప్పారు కదా,
వెళ్ళిపోదాం. గుర్రం కొట్టింది గురువు గారు కాదు కదా. గురువు గారు గుర్రం నెక్కి ఇక మనము పురాణాలకి వెళ్ళచ్చు. పర్వాలేదు రావు, దానికి సాధించారు. తక్కువ ఈ గుడ్డి గురుండా దత్తి పెంచింది. అలాగే చూస్తున్నారేంటి నది నేపడు. పడితే పడ్డారు కానీ నా నది నమ్మి నయమైనట్టుందిరా. చూసారా గురువు గారు అంత తెలివైన వాళ్ళము. అవునురా, మీరు నాకన్నా తెలివిన వారు. మీ తెలివికి పరమానంద పొందుతున్నారు. సరే గురువు గారు, ఇకపై మీకు నడుము నొప్పి వస్తే మనం ఇలాగే చేస్తాం. ఓన్లీ చెమటలాగా మీకు చదువు చెప్పడం నా వల్ల కాదు. పోటీరా పోటీ. మధ్యలోకి రండమ్మా. ఇలా ఇలా కొంచెం ఇలా చెప్పండి. పెట్టండి. ఇంకా చెప్పండి. గురువు గారుగా నేనా శిష్యులుగా భాగ్య అరుణ శాస్త్రి నిహిక యశ్వి అశ్విన్ హరి అభి. ఒక నిమిషం. వీళ్ళందరికీ వారం వారం డెడికేటెడ్ బాలగురు మా అక్షత్. గట్టిగా ఓయ్ కనిష్క. కనిష్క పైకి. వీళ్ళు అందరూ చూశారు కదండి, అలాగే ఎంజాయ్ చేస్తూ చేశారు. అదండి మా పిల్లలు గ్రేట్. పరమానంది శిష్యులు నాటకంలో వరకేనండి, నిజంగా చాలా స్మార్ట్ వీళ్ళు. అఫ్కోర్స్ అంటే దానివల్ల కూడా గురువు గారికి నడునొప్పి తగ్గించారు అంటే అక్కడ కూడా స్మార్ట్నెస్ చూపించారు. వీళ్ళకి ఇంత తర్ఫీదు ఇచ్చిన గురువు గారు లక్ష్మీ పడాల గారు పైకి. ఇంకా దీని వెనకాల పెద్ద సైన్యం ఉందండి. వాళ్ళని అందరినీ పిలవాలి అంటే స్టేజ్ పట్టకపోవచ్చు. ప్రతి ఒక్క తల్లి తండ్రి సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ ఇందులో భాగం అండి. ఇది ఇంత బాగా వచ్చింది అంటే ఒక పెద్ద టీం ఉంది దీని వెనకాల. లక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పరమానంద శిష్యుల కథ ఇంత మంచిగా వచ్చిందండి. నాది 1% కూడా ఏం లేదండి. జస్ట్ నేను కథ అనుకున్నాను అంతే. ఆ తర్వాత 1వ వారం నుంచి మా శివ గారు ముందుకు వచ్చారు. రాజన్ గారు వీళ్ళిద్దరూ మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేశారు. రాజు గారు, సుధాకర్ గారు, సత్య గారు, అర్చన గారు, అందరూ రావాలి. ఒక్కసారి పైకి రావాలి. సూర్య గారు, అందరూ రావాలండి. నేను ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. అందరూ చెప్పులు తీసేసి స్టేజ్ ఎక్కాలండి. నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను.
గాయత్రి గారు మీరు రావాలి. 2 minutes. గాయత్రి గారికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఆవిడ మీరు ఎవరైతే బాలగురువులు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చూస్తున్నారో ఆవిడ ప్రతి వారం అసైన్మెంట్స్ ఇచ్చి ఎవరు ఏ వారం ఏ తరగతికి వెళ్ళాలి ఎప్పుడు ఏంటి ఇవన్నీ ఆవిడ బాధ్యతగా చేస్తున్నారు. ఆవిడ సహకారం వల్లనే ప్రతి తరగతిలో కూడా గురువులకి బాలగురువులు అసైన్మెంట్స్ వాళ్ళు కరెక్ట్గా టీచర్లన్నా ఒక నిమిషం లేట్ వస్తారేమోనండి. బాలగురువులు టెన్షన్గా 5ంటికి నేను తాళం తీసే ముందే వాళ్ళు గుమ్మాల దగ్గర ఉంటున్నారండి. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి నడిపిస్తున్న గాయత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అది వాళ్ళ ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ పార్టీని పక్కకు పెట్టేసి దీనికి వచ్చారు. అది దాట్స్ డెడికేషన్ అండి. ఓకే, ఇంకొకటి మీనా చూసారు కదండి, గురువు గారు పర్ఫెక్ట్ యాక్ట్ అండి. ఎవరు చూస్ చేశారో కానీ మా వాళ్ళు సూపర్ అందరూ సూపర్ నాన్న. అయితే స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి తెలుగు మాట్లాడతారు. అమ్మగారు చదవడం రాయడం రాదు, కానీ అది ఎలా నేర్చుకుంటుంది అనేది అదనలో చెప్పాలి. లేదంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ మాట్లాడతారు. ప్రతి తరగతిలోనూ నండి దీని వెనకాల ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఇంత ఎఫర్టు తల్లిదండ్రులందరూ భాగస్వామ్యం చేశారండి. కొన్ని స్పెషల్ కేసెస్ మేము జస్ట్ మాట్లాడాలనుకున్నాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాము. ఏంటంటే ఆ పాప తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాయడం చదవడం రాకపోయినా అమ్మమ్మ గారి ద్వారా ఆవిడ వీడియో కాల్ ద్వారా ఆ పాపకి నేర్పిస్తున్నారండి భాషని. అంటే ఇక్కడ గురువు గారు నేర్పించిన దాన్ని మళ్ళా తరచు ఎంత కావాలో ఆ పాపకి పాప ఎంత బాగా మాట్లాడింది. మీకు ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులకి రాదు, లేదంటే ఈ పాప ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు మీకు ఎక్కడా అనిపించిందా? ఇంత యాక్సెంట్ కూడా లేదు. కుడోస్ అండి, అమ్మమ్మ గారికి ధన్యవాదాలు. ఆల్ రైట్, గ్రేట్ టీమ్ వర్క్ అండి. శివ గారు అర్జున్ గారు 100% టాప్స్ కావాలంటే జస్ట్ చెప్తే చాలండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు మాట. ఈ ఏదైనా ఒక కార్యక్రమం అంటే అంటే అతిశయత కాదు, ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఈ గ్రూప్లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ బద్దలైపోతుందండి. నేను రాత్రి పొడుగుని 11-12 కూడా మెసేజ్లు వస్తుంటాయి, ఫోటోలు వస్తుంటాయి. నేను మ్యూట్లో పెడతాను, పొద్దున్న లెగిసి చూస్తే వెళ్ళిపోతుందా అని డౌట్ వస్తుంది అన్నమాట. అది అంతేనండి. చాలా ధన్యవాదాలు.